గోదారుల్లమండి మా మనసులు వెన్నండి, మా వంటలు రుచి చూడండి. ఏంటి రోజు ఇలా అన్నాను అనుకుంటున్నారా? ఈరోజు మన గోదావరి శీలావతి చేపతో అయితే వచ్చేసామండి. ఇది చేపల పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి. అప్పుడే చేపకు అన్నీ బాగా పడతాయి. తర్వాత అయితే ఉల్లిపాయ టమాటో వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత అయితే ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకుని ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. వెల్లుల్లి జీలకర్ర ధనియాలు అయితే నూరు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే పొయ్యి వెలిగించుకుని ఇలా కళాయి అయితే చాలా మందికి మాడిపోతున్నాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి. అలా కాకుండా కొద్దిగా ఆయిల్ వేసి కళాయి అంతా ఫ్రెష్ చేసి వండుతండి. అసలు కళాయి మాడదు. మాడినా సరే మీకు తోమేటప్పుడు ఈజీగా వదిలిపోతుందండి, శ్రమ అనిపించదు. ఎవరైనా పొయ్యి మీద వంట చేసిన వాళ్ళకైతే ఇలా చిన్న ట్రిక్ ట్రై చేసి చూడండి, మీకు అంత అవస్థ అనిపించదు. మనకి ఎక్కువ చేపల పులుసు గ్యాస్ మీద కన్నా పొయ్యి మీద బాగా ఎక్కువ టేస్ట్ ఉంటుందండి, కట్టెల పొయ్యి మీద. ఎవరైనా వండేటప్పుడు కూడా కట్టెల పొయ్యి ఉంటే మీకు కట్టెల పొయ్యి మీద ట్రై చేయండి, చాలా రుచిగా బాగుంటుంది. ఎందుకంటే మన అమ్మమ్మ వాళ్ళ కాలం నాటి నానమ్మ వాళ్ళు అయితే ఎక్కువ పొయ్యి మీదే వండివ్వరండి. అప్పుడు గ్యాస్ మీద కట్టేమీ వండివ్వరు కాదు. అందంగా పొయ్యి వెలిగించుకుని పిడకలు పెట్టుకుని అన్నీ వేసుకుని బాగా పొయ్యి మండించి వంట అయితే చేసేవారు. ఆ టేస్ట్ అయితే అదిరిపోయేది. ఇప్పుడైతే పిడకలు దొరకట్లేదు, కట్టెలు దొరకట్లేదు వండుదామంటే. కానీ మీరు మట్టికి వీలైనంత మట్టికి చేపల పులుసు ఎప్పుడు వండినా సరే కట్టెల పొయ్యి మీద అయితే వండండి, చాలా బాగుంటుంది. ఇలా కట్టెల పొయ్యి మీద వండినప్పుడు అయితే మీ అమ్మమ్మ నానమ్మ ఎవరో ఒకరు అయితే గుర్తుకొస్తారు మీకు. ఆ రుచి అలా ఉంటుంది మరి. తర్వాత ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అయితే కారం ఉప్పు వేసుకోవాలండి. వేసుకుని బాగా ఫ్రై చేయాలి. మీరు ఎప్పుడన్నా వండారండి కట్టెల పొయ్యి మీద? వండితే నాకు కామెంట్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పొయ్యి అయితే చిన్న మంట మీదే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఉల్లిపాయ పేస్ట్ కదండి మాడిపోతుంది. అందుకని చెప్పేసి చిన్న మంట మీద మండనివ్వాలి పొయ్యి ఎప్పుడుని. తర్వాత అయితే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి ముందు వేస్తే బాగా వేగిపోయి పేస్ట్ లాగా అయిపోతాయండి. తర్వాత వేసుకుంటే పచ్చిమిర్చి బాగుంటుంది. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి జీలకర్ర అయితే నూరు పక్కన పెట్టుకున్నాం కదండి, అదైతే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి జీలకర్ర ఎప్పుడు మిక్సీ పట్టకుండా సంతకాయలు ఉంటే సంతకాయల మీద నూరుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా కొద్దిగా వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయితే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది అనమాట అండి. ఇలా ఫ్రై చేసుకునే లోపు మనం చింతపండు గుజ్జు తీసుకుని అయితే పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత అయితే ఆ రసాన్ని అయితే ఇందులో పోసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసాన్ని పోసేసుకుని మనకి చిక్కదనాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత అయితే మూత పెట్టుకుని ఒక పొంగనివ్వాలండి. ఇప్పుడు పొయ్యి బాగా హైలో మండించాలండి. ఇలా మండితే ఇప్పుడు పులుసు బాగా మండుతుంది. ఇందాక అయితే పేస్ట్ కదండి, అందుకని మాడిపోద్దని చిన్న మంట మీద అయితే పొయ్యిని మండించాము. ఇప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి. ఇలా అయితే మా అబ్బాయి చూసారా, గోడకాడు ఉండి ఎలా చూస్తున్నాడు, ఎప్పుడు అవుతుందా చేపల పులుసు, ఎప్పుడు తినేద్దామా అని చెప్పేసి. ఇలా పొంగిన తర్వాత అయితే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, ఉప్పు కారం పసుపు అన్నీ పెట్టుకుని ఆ చేప ముక్కలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే ముందు కొంచెం కారం వేసాం కదా, అందుకని కూరలో కూడా కొద్దిగా వేసుకోవాలండి, లేదంటే కారం ఎక్కువైపోతుంది. వేసిన తర్వాత అయితే బాగా ఇది గుడ్డ పట్టుకుని కళాయి పెట్టుకుని మిక్స్ చేయాలండి, లేదంటే ముక్క విడిపోతుంది. తర్వాత అయితే శనగ వేసుకోవాలండి. వేసుకుని లైట్గా అలా ఫ్రెష్ చేయాలి అంతే అండి. గరిటె పెట్టి అయితే తిప్పకూడదు, లేదంటే విడిపోతుంది చేప ముక్క. వీడియోలో చూపిద్దామంటే కుదరకైతే చూపించలేదు, నేనైతే కళాయి పెట్టుకుని తిప్పాను. తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత అయితే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. చేపల పులుసులో ఎప్పుడు కూడా మామిడికాయ చాలా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ వేసి.
మన అమ్మమ్మ వాళ్ళు అయితే ఇప్పుడు బెండకాయ అవి వేసేవారు. బెండకాయ చేపల పులుసు కూడా చాలా బాగుంటుందండి. మా అబ్బాయికి మామిడికాయ చేపల పులుసు ఇష్టం కాబట్టి నేను మామిడికాయ చేపల పులుసు పెట్టాను. మీ దగ్గర మామిడికాయ లేకపోతే కనుక బెండకాయ వేసుకుని కూడా పులుసు పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టేసుకుని బాగా ఉడకనివ్వాలండి. చాలామంది కొత్తిమీర కూర అయిపోయిన తర్వాత అయితే వేస్తారు కదండి, అలా కాకుండా కూర కొద్దిగా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక పొంగనివ్వాలండి. అలా ఒక ఉడికిందంటే అండి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పడుతుంది. అలా కొత్తిమీర వేసుకుని ఒక పొంగిన తర్వాత అయితే లాస్ట్లో మళ్ళీ మనం కొత్తిమీర వేసుకోవచ్చండి. దింపే ముందు ఇలా కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అండి. ఇలా వేసుకుని మనం దించేసుకోవచ్చండి ఇంకా కర్రీని. చూసారా ఎలా ఉందో కర్రీ? మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కర్రీ చేసిన చేపల పులుసు అయితే గ్యాస్ మీద చేయకమ్మా, పొయ్యి మీద చేయమ్మా అని అంటూ ఉంటాడు. ఎందుకంటే ఆ టేస్ట్ వాడికి బాగా ఇష్టం. వాడంటారు మన అమ్మమ్మ వాళ్ళు చేసేటప్పుడు మనకు కూడా అంతే ఇష్టం కదండి. ఇలా అన్నం తీసుకుని చేప ముక్క వేసుకుని దాని మీద మామిడికాయ ముక్క వేసుకుని పులుసు వేసుకుంటే వావ్ సూపర్ ఉంటుందండి. మా ఓడు తిని ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మా ఓడు ఎక్స్ప్రెషన్స్లో మీరు చూడండి. చూసారా? మా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా కట్టెల పొయ్యి మీద చేసుంటే కామెంట్ చేయండి.